గణపతిని ఎన్ని రోజులు పూజించాలి, ఏ రోజున నిమజ్జనం చెయ్యాలి? ఇలా నిమజ్జనం చేస్తే మీ పూజకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. నిన్న ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడు మాత్రమే ఆ బుజ్జి గణపయ్య సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చేలోపు మీ కోరికలన్నీ వెంటనే సిద్ధించి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేశాయ నమః అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. కాబట్టి ఏ రోజున వినాయకుడిని నిమజ్జనం చెయ్యాలి, పీఠాన్ని ఎలా కదిలించాలి, నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి, ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి, నదిలో నిమజ్జనం చెయ్యలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చెయ్యాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిమజ్జనం అనేది పుట్టుక మరియు పునర్జన్మకు సంకేతం. ఇది గణపతి మళ్ళీ ప్రతి సంవత్సరం తిరిగి వస్తాడనే నమ్మకాన్ని సూచిస్తుంది. భక్తి శ్రద్ధలతో పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. పూజలో ఉపయోగించిన ఇతర వస్తువులను నీటిలో వేయకుండా వాటిని కంపోస్ట్ చేయడం వల్ల రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. మరి కొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు లేదా 21వ రోజున గణపతిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం వచ్చింది. కాబట్టి 11 రోజుల పాటు కాకుండా 9వ రోజున గణపతిని నిమజ్జనం చేసుకోవాలి. గణపతిని నిమజ్జనం చెయ్యాలంటే చాలా నిష్టగా ఉండాలి. ఎలా పడితే అలా గణపతిని నిమజ్జనం చెయ్యకూడదు, లేదంటే మీ పూజకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఆ గణపయ్య సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం 3 రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. 3 రోజుల పాటు వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే 3వ రోజున శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున మాత్రం గణపతిని నిమజ్జనం చెయ్యకూడదు. కాబట్టి ఆగస్టు 28 గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక 5 రోజుల పాటు గణపతిని పూజిస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. 5వ రోజు అంటే ఆగస్టు 31 ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. అదేవిధంగా 9 రోజుల పాటు గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని పూజించుకోవచ్చు. వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. 2 పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు కోటి రెట్ల పుణ్యఫలితం దక్కుతుంది. ప్రతిరోజు నైవేద్యం తయారు చెయ్యలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడి చేత్తో పట్టుకొని 3 సార్లు కదిలించాలి. పూజలో ఉపయోగించిన పత్రికలను అలాగే పువ్వులను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చెయ్యాలి. గణపతి పూజలో పెట్టిన పాలవిల్లిని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేసేయాలి. మీ గణపతిని నిమజ్జనానికి తీయాలంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు. ఇక వినాయకుడి పూజలో వినాయకుడికి సమర్పించిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఆ బియ్యంతో అక్షింతలను కూడా తయారు చేసుకోవచ్చు. మంగళవారం మరియు శుక్రవారం ఈ 2 రోజుల్లో మాత్రం గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనం చెయ్యకూడదు. గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడికి నమస్కారం చేసుకొని మీ కోరికలన్నీ గణపతికి చెప్పుకొని
స్వామివారికి 5 లేదా 11 గుంజిళ్ళు తీసి నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి. ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుందని గుర్తుంచుకోండి. ఒక పవిత్రమైన నదిలో గణపయ్యను నిమజ్జనం చెయ్యాలి. అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే మీ ఇంట్లోనే చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చెయ్యకూడదు. మీ ఇంటి బయట కానీ లేదా మీ మేడపైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చెయ్యాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోండి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు నింపుకొని ఈ నీటిలో పసుపు కుంకుమలు, గంధం పొడి, కొన్ని అక్షింతలు అలాగే పువ్వులను వేసి ఆ నీటిని గంగాజలంలాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఆ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చెయ్యాలి. గణపతిని నిమజ్జనంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి. ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే మీ గణపయ్య సంతృప్తి చెందుతాడు. ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ అనే మంత్రం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యాలి. ఈ విధంగా నీటిలో గణపతిని నిమజ్జనం చేసి కొన్ని నీటిని మీ తలపైన చల్లుకోవాలి. అలాగే గణపతిని నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టుకు పోసేయాలి. రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది. తులసి చెట్టుకు మాత్రం పొర్రపాటును కూడా పోయకండి. అయితే మనలో చాలామందికి 9 రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరదు. అలాంటి వారు మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి ప్రతిరోజు నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించండి. గణపతి ఆహార ప్రియుడు కాబట్టి భక్తి శ్రద్ధలతో గణపతికి ఏది నివేదించినా సరే మీ నైవేద్యాలను తప్పనిసరిగా ఆరగిస్తాడు. గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది. గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఉండ్రాళ్ళు ఒకటి. కాబట్టి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. అదేవిధంగా పేలాలను నివేదిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక చెరుకుగడను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే అరటి పండ్లను గణపతికి నివేదిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఈ విధంగా మీకున్న స్తోమతను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహానికి ఈ 9 రోజుల పాటు ఏదో ఒక నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.